సార్ ఏం సార్ సడన్‌గా మళ్ళీ ప్రత్యేక హోదా స్టాండ్ తీసుకున్నారు. ఏంటి ఎన్నికలు దగ్గర పడుతున్నాయా? ఇదేం పొలిటికల్ స్టాండా? లేదా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ఒక స్టంట్‌లా భావించొచ్చా? ఎలా చూస్తారు దీన్ని? ఈ రాష్ట్రం ఎంత దుర్దశకు గురవుతోందంటే ఒక ప్రజలకు చెందాల్సిన విషయాన్ని కూడా దాన్ని పొలిటికల్గా మార్చేస్తున్నారు. ఇది మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఈ ప్రత్యేక హోదా కనుక వచ్చింటే ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం గుజరాత్ కన్నా ముందుకు వెళ్ళేది. ఆ విధంగా ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రజలు ఎన్నుకున్న పార్టీల వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు నిరాశపరిచారు. కేంద్రంలో ఉన్న పార్టీని ధైర్యంగా అడగలేక ఈ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పే స్థాయికి మన దగ్గర ఉన్న పార్టీలు ఎదిగాయి. ఇది ఒక దురదృష్టకరం ఈ రాష్ట్రానికి. అటువంటి నాయకత్వాలను మనం ముందుకు తీసుకువెళ్ళమన్నది. కాబట్టి పార్టీలకు అతీతంగా మళ్ళా ఈ ప్రత్యేక హోదాని సాధించుకోవాలి, లేకుంటే రాష్ట్రం మళ్ళా అప్పులగతి పాలవుతుంది. ఇప్పటికే 11 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నామని చెబుతున్నారు. ఆ తర్వాత ఇంకా ప్రత్యేక హోదా రాకుంటే ఈ రాష్ట్రానికి మళ్ళా భవిష్యత్తు ఉండదు. అందువల్ల ప్రజలను మళ్ళా సమాయత్తం చేయాలి, ప్రజల ఆలోచన విధానాలను మార్చాలి, మళ్ళా ప్రజా ఉద్యమం ద్వారా ఈ ప్రత్యేక హోదాను తీసుకొద్దాం. ఇది ఎలక్షన్ అంశం కాకుండా ఎలక్షన్ల ముందే దీన్ని సాధించుకోవాలన్నది సాధన సమితి యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ 4 సంవత్సరాలు ఏం చేశారంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. ఎలక్షన్ ముందు రావడానికి ప్రత్యేక అజెండా ఏదన్నా ఉందనేది ఆరోపణ. ఏం చెప్తారు దానికి? అదే దురదృష్టకరం అన్నాను. సాధన సమితి ఎంత చక్కగా 2014 మార్చి 6 నుంచి సాధన సమితి మొదలుపెట్టింది కృషి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాం. అది కూడా ఒక హామీలో కాకపోయినా కూడా దీన్ని ప్రైవేటైజేషన్ చేశారు. మరి దాని గురించి కూడా పోరాడుతూనే ఉన్నాం. ఇటువైపు సాధన సమితి, ఇటువైపు మేము రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాం. ఎన్నికల అంశం కాదు ఇది. మేము ముందే చెప్పాము, ఇది ఎన్నికలకు ఏమాత్రం సంబంధం లేదు. మళ్ళా ఎన్నికల్లో ఈ అన్ని పార్టీలే వచ్చి మళ్ళా ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్తున్నారు. మరి ఈ 10 సంవత్సరాల్లో ఏం చేశామని వాళ్ళని ప్రశ్నించడానికే ప్రజల గొంతుకగా మేమంతా కూడా ముందుకు వస్తున్నామని తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రధాన అజెండాగా ప్రత్యేక హోదా పెట్టుకుంది. మేము అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీతో మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెట్టిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలు నమ్ముతారా కాంగ్రెస్ పార్టీ అంటే? ఏం చెప్తారు? మనం ఏ విధంగా మన సిన్సియారిటీ ఎలా ఉందో దాని మీద ప్రజలు నమ్ముతారు. ప్రజలను నమ్మించాల్సిన బాధ్యత ఈ ప్రత్యేక హోదా సాధన సమితి గురించి కూడా మీడియాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. మీకు కూడా ఇక్కడ ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం బాగుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అందువల్ల ఇందులో ప్రతి ఒక్కరూ కూడా ఇది మా అంశం అని చెప్పి ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఒక ఉద్యమంగా మారుతుంది. ఇది ఎవరిదో అని అనుకుంటే మటుకు ఇది ఉద్యమంగా మారదు. కాబట్టి ఇది మన అందరి సమస్య అని చెప్పడానికే ఈరోజు ఈ కృషి జరుగుతోంది అందరి దగ్గర నుంచి. ముఖ్యంగా బీజేపీ చెప్తా ఉంది ఇది ఒక ముగిసిన అధ్యాయం. ప్రతి పార్లమెంట్ సెషన్లో మన ఎంపీలు దీని మీద క్వశ్చన్ అడగడం, వాళ్ళు ఇది ఒక ముగిసిన అధ్యాయం అనడం, లేదా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చామని చెప్పడం, ఆల్రెడీ ప్యాకేజ్ మీరు యూటిలైజ్ చేసుకున్నారని చెప్పడం. అంటే మనం ఎన్ని పోరాటాలు చేసినా సెంట్రల్ స్టాండ్ ఒకటే, మీకు ప్రత్యేక హోదా ఇవ్వడం జరగదు, మీకంటూ ఇవ్వడం జరిగిందంటే మిగతా రాష్ట్రాలు అడుగుతాయి, అది కేంద్రానికి బడ్డెన్ అవుతుంది అని చెప్పి క్లారిటీగా చెప్తా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా పాసిబిలిటీ అవుతుంది అంటారా? వాళ్ళ స్టాండ్ మారినప్పుడు మన స్టాండ్ మారాలి. అందువల్ల 4 సార్లు అవకాశం వచ్చింది మనం ప్రత్యేక హోదా తీసుకురావడానికి. మొదటిది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేదు. అప్పుడు మన వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేశారు? అప్పుడు మీరు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము మద్దతు ఇవ్వమని చెప్పింటే ప్రత్యేక హోదా ఇచ్చేవాళ్ళు కదా. రాష్ట్రపతి ఎన్నిక అప్పుడు కూడా ఒక సందర్భం వచ్చింది. మళ్ళా వచ్చేసి ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఢిల్లీ సివిల్ సర్వీసెస్ బిల్లు, ఈ 4 అవకాశాలు వచ్చినప్పుడు ఎందుకు ఉపయోగించుకోలేదు మీరని అడుగుతున్నాం. వాళ్ళ స్టాండ్ ఒకటైనప్పుడు మన స్టాండ్ మారాలి. మరి అంతే కదా, అది ఆబ్వియస్గా తెలుస్తుంది మనకి. మీకెందుకు ఆ ధైర్యం లేదు వాళ్ళని అడగడానికి అని ప్రశ్నిస్తోంది ప్రత్యేక హోదా సాధన సమితి. రండి అడుగుదాం. వాళ్ళు అంటారు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని, కానీ ఇది ముగింపబడిన అధ్యాయం. దీన్ని మళ్ళా తిరిగి రాస్తుంది, తిరిగి తీస్తుంది ప్రత్యేక హోదా సాధన సమితి అని మేము అందరికీ తెలియజేస్తున్నాం. చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో, మీలాంటి సీనియర్ నాయకులు జేడీ గారి ఆధ్వర్యంలో నమ్మకం ఉందా సార్? సాధించగలమని నమ్మకం ఉందా? మీకు నమ్మకం ఉందా? మీకు నమ్మకం ఉందా చెప్పండి ఫస్ట్. ఉందా? మీకు నమ్మకం ఉంటే ప్రజలు నమ్ముతారు. ముందు మీడియా నమ్మండి. మీరు నమ్మగలిగితే ప్రజలు నమ్ముతారు, ప్రజల్లో మీరు తీసుకువెళతారు. అది ప్రధానంగా మేము మిమ్మల్ని కోరుకుంది. ఒక ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తిగా మీరు ఆలోచించండి. ఒక మీడియా ప్రతినిధిగా మీరు ప్రశ్నించడం కాదు, నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు మిమ్మల్ని. మీకందరికీ కనుక ప్రత్యేక హోదా రావాలి అంటే రేపు వస్తుంది. కాబట్టి మీడియా సంస్థలు అన్నీ మరిచిపోయి ప్రత్యేక హోదాని ప్రజల్లోకి తీసుకువెళదామని సంకల్పించుకున్న రోజున ప్రత్యేక హోదా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీ అందరికీ, మీడియా ప్రతినిధులందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే అందరం కలిసి పనిచేయాలి. నాయకులు లాలూచి పడ్డారు, మీరు బ్యాక్ ఎండ్ అధికార పక్షాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కానీ బయటికి మాత్రం ప్రత్యేక హోదా అంటూ ఉన్నారు. ఇది పూర్తిగా ప్రజలు మభ్యపెట్టినట్టు కాదంటూ కూడా మీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు దానికి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది నేను.
మరి ఎక్కడ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశాం? మరి అలా పడి ఉంటే మరి వేసేవాడినా నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్? ఎందుకు వేశాం మరి? హైకోర్టులో అడుగుతున్నాం కేసును బయటికి తీసుకురండి అని. మా ప్రజల గురించి మేము వాదిస్తాం. అలా లాలూచీ పడాల్సిన అవసరం నాకు లేదు. లాలూచీ పడాల్సిన అవసరం లేదు. ఆ అవసరం లేదు. ప్రజల కోరికలు ఏమున్నాయంటే వాటిని తీర్చడమే మా లాలూచీ. లాలూచీ ఏ పార్టీతో పడాల్సిన అవసరం మాకు లేదు. మీరు ఎంపీగా పోటీ చేస్తారంటూ కూడా ప్రధాన సమాచారం సార్. వాస్తవం ఉందంటారా? మళ్ళీ విశాఖ ఎంపీగా రాబోతున్నారా? ప్రజల్ని మళ్ళీ ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మళ్ళీ యాక్టివ్ అయ్యారు అనుకోవచ్చా? మా ప్రత్యేక హోదా అన్నది మా ప్రయారిటీ. ఎలక్షన్ల తర్వాత చూద్దాం. ఎలక్షన్ల ముందే ప్రత్యేక హోదా తీసుకురావాలన్నది మా ఆకాంక్ష. ఆ తర్వాత ఆలోచిద్దాం. స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా ఉందా సార్ అందులో? ఎస్, డెఫినెట్గా స్టీల్ ప్లాంట్ ఉంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉంది. లేకుంటే సుప్రీంకోర్టుకి వెళ్తాం మేము ఇప్పుడు త్వరగా దీన్ని పరిష్కరించమని. ఇందులో అన్ని రాజకీయ పార్టీలని కలుపుకుని వెళ్ళే ఒక ఆలోచన కానీ ఏదన్నా అలాంటి ప్రయత్నం చేస్తున్నారా? రండి, అందరూ రండి. ఇది రాజకీయ పార్టీలకు బియాండ్గా ఉన్న సమస్య మనది. ఇక్కడ రాజకీయ పార్టీలుగా ఆలోచించకండి, ఒక ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తిగా ఆలోచించండి అని మేము అడుగుతాం. ఈ పాపం ఎవరికి అంటగడతారు సార్? అంటే గత ప్రభుత్వానికి అంటగడతారా, ప్రస్తుత ప్రభుత్వాన్ని అంటగడతారా? మన ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన రెండు పార్టీలు కలిసి అంటగడతారు. ఏం చెప్తారు? అన్ని పార్టీలు దీనికి కారణం. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ వద్దన్నారు, మళ్ళా ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా కావాలన్నారు, ధర్మ పోరాట దీక్షలు చేశారు, నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టారు. ఇప్పుడు వాళ్లతో పొత్తు దొరుకుతుందా అని తిరుగుతున్నారు. ఏంటిది? 25 ఎంపీలు ఇస్తే మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు. 22 ఎంపీలు ఇస్తే మేము అడగలేము, ఒత్తిడి తీసుకురాలేము, సార్ అని అడగాలని అంటున్నారు. మరి ఏముంది? 4 సార్లు అవకాశం వచ్చినా కూడా ఎందుకు ఉపయోగించుకోలేదు మీరు? ఇవన్నీ ప్రజలకు మీరు ఆన్సర్ చేయాలి. ఒక వేదిక పెడదాం, రండి, అందరూ రండి. ఆ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి అందరూ కలిసి రండి. ఒకసారి ప్రజలకు చెబుదాం మేమేం చేశాము అన్నది. ఈ విధమైన భూమిక తీసుకోవడానికి కారణం ఏంటని వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పబ్లిక్. జేడీ గారు చెప్తే పార్టీలు వినే పరిస్థితి ఉందంటారా ఆంధ్రప్రదేశ్? మీడియా చెప్తే వింటుంది. మీడియా చెబితే వింటుంది. మీరు చెప్పండి అని మేము అడుగుతున్నాం. జేడీ చెబితే వినకపోవచ్చు, కానీ మీడియా అందరూ కలిసి అడిగితే రండి, అందరూ మీడియా ఛానల్స్ కలిపి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయండి, మేమందరం వస్తాం. అప్పటికి ధైర్యంగా మాట్లాడమనండి. కాబట్టి మీడియా బాధ్యత తీసుకోవాలి. జేడీకి కాదు బాధ్యత, మీడియా బాధ్యత తీసుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. సో అది ఇక జేడీ గారు చాలా భాగోదయంగా అయితే చెప్పారు. ఇది పూర్తిగా మీడియా అనేది ఒక ఏకపక్షంలా కాకుండా దీన్ని ఖచ్చితంగా ఒక ప్రధాన పాత్ర పోషించాలి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అయితే కాదు, ఖచ్చితంగా ఎలక్షన్ లోపు ప్రత్యేక హోదా సాధించడమే మా లక్ష్యం అంటూ కూడా ఈరోజు ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేక హోదా అంశం అనేది అన్ని పార్టీలు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి తాకట్టు పెట్టడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి అయితే వచ్చింది. కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు ఏకమయ్యి ఈరోజు ప్రత్యేక హోదా సాధించుకునే వరకు మేము దీక్ష చేస్తామంటూ కూడా ఈరోజు ఆయన గంటపరంగా అయితే తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో ఉదయం మైరామిడి, విశాఖపట్నం నుంచి.